అరే నువ్వు నేను మాసు నువ్వు మాసు మనం ఇద్దరం కలిస్తే పటాసేనా పటాసు కదరా, మనం ఇద్దరం కలిస్తే ఊర్ర మాసు. సరే కానీ ఏంది ఊపిడేంది, ఆ యాటిట్యూడ్ ఏంది? అరే ఏం చెప్పమంటారా, మొన్న ఒక ఎపిసోడ్ ఇచ్చారు. అవును. మళ్ళీ వెంటనే ఇప్పుడు కాల్ చేసి మళ్ళీ పిలిచారు. 2 ఎపిసోడ్లు ఇచ్చిన వాళ్ళు గ్యాప్ కూడా ఇస్తారు, చూసుకో. అన్నా నేను ఒకటి చెప్పాలి. చెప్పుకో. ఈ యాటిట్యూడ్ తగ్గించు ఫస్ట్. అయితే చెప్పకు దొబ్బే. ఒరే ఏంటి నా గొడవ తర్వాత నువ్వు ఇక్కడ ఉన్నావేంట్రా? నేను ఇక్కడే ఉంటా, నీకేంద్రా? మీ ఇంటికి వెళ్ళరా. నువ్వు ప్రేమించిన అమ్మాయికి వేరే వాడితో పెళ్లి అయిపోతుందిరా. అవునా? ఒరే అంత సెంటిమెంట్ డైలాగ్ కొడతా కూడా ఏడవలేదురా, తండేల్ డైలాగ్ కొడతా కూడా ఏడవలేదు. ఇప్పుడు చూడు, నీకు 2 ఎపిసోడ్లు వేశారు కదా, ఒక ఎపిసోడ్ క్యాన్సిల్ చేశారంట. ఏమి తప్పు చేసానే ఇంత శిక్ష వేసావే, ఊపిరాపి చంపేసే తీర్పు రాసి పంపావే. కాదన్నా, దాన్ని శనగశేళ్ళు మునగశేళ్ళు పత్తిశేళ్ళు అన్ని తెప్పాను కదన్నా. అయినా పనికి రాలేదా? చెప్పినా కదరా ఉండాలి. ఏంది? కొంచెం ప్రేమించే గుణం ఉండాలి. వాడికి ఉంటది కానీ నువ్వు వస్తే ఏ మ్యాటర్ లేకుండా రావు. అసలు దేనికి వచ్చావు నువ్వు ఈ రోజు? పొద్దున కార్లో ఎక్కగానే కార్ కొంచెం ఖరాబ్ అయ్యి ముందుకు గాలేదురా, అందుకే ఆటోలు వచ్చాను రా. ఆ నుంచి ఈ వరకు ఆటోలు వస్తుంటే పాపం ఆటో డ్రైవర్స్ పడే కష్టాలన్నీ దగ్గర నుంచి చూసాను రా, అందుకే ఒకటి అనిపించింది. ఆటో కొనుక్కుంటావా? ఇక్కడికి వచ్చి ఆటో డ్రైవర్స్ పడే కష్టాలన్నీ దగ్గరని మన ఆడియన్స్ కి చూపెడదామని. చాలా మంది ఆటో డ్రైవర్స్ అంటే కొంచెం చులకన చూస్తారు, అది మారుద్దాం అనుకుంటున్నా. ఏమంటావు? అవును, సూపర్. అయితే ఒక పని చేయి, నువ్వు ఆర్టిస్టులు అందరినీ ఆటో యూనిఫామ్ వేసుకొని రమ్మను, నేను మన హైదరాబాద్ ని నడిపించే ఆటో డ్రైవర్స్ ని తీసుకొస్తా. ఓకే రెడీ. ఒరే ప్రసాద్ అన్నా, నేను 2 సంవత్సరాల నుంచి అడ్డగొని అరుస్తున్నా, నా బండ్లు ఎవరెక్కట్లేదురా. అయినా ఆటోకి మంచి కొటేషన్ రాస్తే వచ్చి ఆటోమేటిక్ రాశాను. ఏమని రాసావు? లోకంలో లేవు కాకులు, నా ఆటోకు లేవు బ్రేకులు. ఎందుకు ఎక్కుతారా బ్రేకులు? అన్నా, ఆటో పెట్రోల్ తో స్టార్ట్ అవుతుందా, డీజిల్ తో స్టార్ట్ అవుతుందా? ఆటో కీతో స్టార్ట్ అవుతుంది. అది కాదన్నా, మొన్న మా ఫ్రెండ్ అడిగితే ఆటోగ్రాఫ్ ఎందుకు ఇవ్వలేదు నువ్వు? అప్పుడు ఇంకా ఆటో కొనలేదు. రవి, నీకోసం ఓ అయితే మీకు కూడా ఒకటి తెచ్చానండి, ఇవ్వండి. ఇదేంటి? ఇస్త్రీ పెట్టా. దేనికి? నాకు చిరికి ముడతలు లేవు కదా, అందుకే ఫేస్ కి వాడండి. రవి గారు మీరు మా సెట్ కి వచ్చారు కాబట్టి మీకు ఒక బ్యూటిఫుల్ గిఫ్ట్ ఇద్దాం అనుకున్నాను. తీసుకోండి. ఇది నా ఫోటో కదమ్మా. అంటే మీరు బ్యూటిఫుల్ కదా, అందుకే మీకన్నా బ్యూటిఫుల్. సరే ఎలాగో వచ్చావు కాబట్టి నీకు దాహం అయినా, నీకు ఆకలి వేసినా, నీకు ఏం అవసరం ఉన్నా నాకు చెప్పు. నీకు కూడా దాహం వేసినా, ఆకలి వేసినా, ఇంకేమైనా నీడ్స్ ఉన్నా నువ్వు కూడా నన్ను సంప్రదించు. నా నంబర్ సేవ్ చేసుకోండి. నువ్వు కూడా నా నెంబర్ తీసుకో, నీకేం అవసరం ఉన్నా నాకు కాల్ చేయి. శ్రీదేవికి వచ్చాడు సాఫ్ట్ గా ఉన్నాడు అనుకుంటామేమో, లోపట అలాగనే ఉంది ఒరిజినల్ రచ్చ. అబ్బబ్బా, నాకు కూడా అదే రచ్చ కావాలి, ఒక్కసారి చూపించవా? అరే నువ్వు మీ మరదలు మొన్నటి వరకు యూసుఫ్ కూడా ఉండే కదా, ఈసారి కనబడతలేరు. అక్కడి నుంచి చేంజ్ అయినామన్నా. ఆ అడ్రస్ ఎక్కడరా మరి? నీకు తెలిసిందనే చేంజ్ అయినా అడ్రస్. రితేష్ భాయ్, ముగ్గురు కలిసి ఒకటే రూమ్ ఇచ్చారని నువ్వు ఫీల్ అవ్వలేదా? మా ముగ్గురు రూమ్ ఇచ్చారు, కానీ అన్నీ చెట్టు కింద పెట్టి కూర్చోబెట్టారు. ఆయన ఫీల్ అవ్వాలా? సీనియర్ నేను ఫీల్ అవ్వాలి. ఏదో ప్రొడక్షన్ అబ్బాయి వాటర్ ఫేస్ మీద కొట్టిండంట, అసలు ఫీల్ అవ్వలేదా? ఇక్కడ కూడా ఫీల్ అవ్వాలా? ఎందుకు? ఆయనకి టీ కొట్టారు. ఏంట్రా ఇది? ఆయన సీనియర్, ఆయన ఫీల్ అవ్వాలా? నేను ఫీల్ అవ్వాలి. విషయం తెలుసా, యాదమరాజు నీతో ఏదో మాట్లాడతాడంట ఇందాక నుంచి. వాడు కూడా మాట్లాడతాడా? ఏసి అది జస్ట్ చూసిపోదామని వచ్చింది. నైస్ మీటింగ్ యు. థాంక్స్. చూసినావా? పోయిగా రవణ, మన ఆర్టిస్టులు అందరూ వచ్చారు. మరి నేను హైదరాబాద్ అంతా తిరిగి ఆటో డ్రైవర్లు అందరినీ తీసుకొస్తాను కదా మన ఫ్యామిలీని. మరి వాళ్ళే మన హైదరాబాద్ నడిపించే ఆటో డ్రైవర్స్ వస్తున్నారు.
లెట్స్ వెల్కమ్ హైదరాబాద్ కి షాన్, మా హైదరాబాద్ ఆటో డ్రైవర్ వచ్చేసారు. మా అన్న తమ్ముళ్ళు, మా ఆడపడుచులు. బాయ్ భయ్యా, ఏమైంది భయ్యా? మీరే కదా బాయ్ అన్నారు, అందుకని అందరిని తీసుకొని పోతాను. ఇంగ్లీష్ లో కాదు, నేను హిందీలో అన్నా బాయ్ అంటే అన్న తమ్ముళ్ళు బాయ్ అని. చాలా మంది ఆటో ఎక్కుతుంటారు కదా? లేదా నా లోపల కూర్చుంటారు. అన్న ఎన్నేళ్ళ నుంచి నడుపుకుంటున్నావు హైదరాబాద్ లో? ఇక్కడ 2000 నడిపిస్తున్నా. ఇయర్ 2000 నుంచి నడుపుతున్నావు, అంటే 25 ఏళ్ళుగా ఆటో నడుపుతున్నావు. వెరీ గుడ్ అన్న. మీ పేరు? వెంకటేష్ అన్న. వెంకటేష్ అన్న, రామంతపూర్ నుంచి వస్తున్నా. 2019 నుంచి 2019 నుంచి, అంటే 6-7 ఇయర్స్ నుంచి. వెరీ గుడ్. నా పేరు శంకర్ యాదవ్ అన్న. శంకర్ యాదవ్, రామంతపురం నుండి వచ్చిన 4 సంవత్సరాల నుంచి ఆటో నడుపుతున్నా. 4 సంవత్సరాలు. వెరీ గుడ్. నా పేరు విష్ణు అన్న. నేను షాద్నగర్ నుంచి వచ్చిన, ఒక 3 ఇయర్స్ నుంచి ఆటో తోలుతున్నా. నా పేరు జహాంగీర్ అన్న. నేను 15 ఇయర్స్ నుంచి ఆటో తోలుతున్నా. 15 ఇయర్స్ నుంచి. నా పేరు అభిరామ్ అన్న. షాద్నగర్ నుంచి వచ్చిన, డిగ్రీ చేసుకుంటూ ఆటో నడుపుతున్నా. 3 ఇయర్స్ అవుతుంది. మార్నింగ్ డిగ్రీ చదువుకుంటున్నావు, ఈవినింగ్ ఆటో నడుపుతున్నావు. అరే సుదర్శన్, నువ్వు ఆటో డ్రైవర్ కాదు కదరా, నువ్వు కొరియోగ్రాఫర్ కదరా? లేదన్నా, మా నాన్న వచ్చారన్న బెంగళూరు నుంచి, అందుకోసం అన్న. మీ నాన్నగారు ఆటో డ్రైవర్? అవునన్న, ఆటో డ్రైవర్. ఆటో డ్రైవర్ కొడుకు ఒక సూపర్ కొరియోగ్రాఫర్ ఈ రోజు. వెరీ నైస్. సార్ చెప్పండి, మీరు ఎన్ని ఇయర్స్? నా పేరు మంజునాథ్. నేను 95 నుంచి నడుస్తూ ఉన్నాను. 95 అంటే ఆల్మోస్ట్ 30 ఇయర్స్. అవునవును. అమ్మా పేరు పార్వతి. కేపీహెచ్బి నుంచి వచ్చాను, మా దచ్చంపేట. నేను 18 ఏళ్ల నుంచి ఆటో నడుపుకుని 2 పిల్లలను చూసుకుంటున్నాను. నేను వైజాగ్ నుంచి వచ్చానండి, రైల్వే స్టేషన్ మాది. నేను 2014 నుంచి నేను స్టార్ట్ చేశానండి. ప్రతి ఒక్కరిది ఒక అద్భుతమైన స్టోరీ. అండ్ ఆటో డ్రైవర్స్ నిజంగా హైదరాబాద్ ముందుకు వెళ్ళాలంటే ది మోస్ట్ ఇంపార్టెంట్ పీపుల్ ఆర్ ఆటో డ్రైవర్స్. అండ్ మా శ్రీదేవి డ్రామా కంపెనీకి వచ్చినందుకు స్వాగతం, సుస్వాగతం. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కష్టాన్ని నమ్ముకొని ముందుకు వెళ్తున్నారు. అంటే ప్రతి రోజు మీ కష్టం అనే మీటర్ తిరుగుతూనే ఉంటుంది. కానీ ఈ ఒక్క రోజు ఆ కష్టాన్ని మర్చిపోయి హ్యాపీగా ఎంజాయ్ చేయండి. మిమ్మల్ని ఎంటర్టైన్ చేసే బాధ్యత మాది. లెట్స్ బిగిన్ ది ఎంటర్టైన్మెంట్. థ్యాంక్ యూ సో మచ్. కూర్చోండి. ఈ ఎపిసోడ్ శ్రీదేవి డ్రామా కంపెనీ ఇక్కడ ఉన్న ఆటో డ్రైవర్స్ కి మాత్రమే కాదు, ఎవరెవరైతే టీవీ సెట్స్ ముందు కూర్చొని చూస్తున్నారో ఆటో డ్రైవర్స్ అందరికీ అంకితం చేస్తున్నాం. అండ్ ఇక స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేయాలంటే 2 పిల్లర్స్ ఆఫ్ శ్రీదేవి డ్రామా కంపెనీ. లెట్స్ వెల్కమ్ ఇంద్రజ గారు అండ్ రష్మి. చిక్కుకుంది, రక్షించు నన్ను చప్పున. ఎవరు పిలిచారు మమ్మల్ని? ఎందుకు పిలిచారు చెప్పండి? జై బోలో ఆటో వాలాకి జై. మీరెప్పుడు యాంకర్ నుంచి ఆటో వాళ్ళలా మార్చారు? ప్రతి హైదరాబాద్ లో ఒక ఆటో వాళ్ళ ఉంటాడు. వాడి దగ్గర నుంచి మనం యాక్టింగ్ నేర్చుకుంటాం, వాళ్ళ దగ్గర నుంచి కష్టం ఎలా పడాలో తెలుసుకుంటాం. కానీ ఈ రోజు శ్రీదేవి డ్రామా కంపెనీ గ్యాలరీ మొత్తం ఆటో వాళ్ళే కనబడుతున్నారు. Yes, today's episode is dedicated to all the auto drivers of Hyderabad. ఆటో వాళ్ళు ఎంతో కష్టపడుతుంటారు. పొద్దున్న లేచినప్పటి నుంచి డ్యూటీ చేస్తారు. నిద్ర ఉందా, తిండి ఉందా అని చూడకుండా ఆటో ఉదర్ జానా అంటే ఆవు బేటో అంటాడు, మీటర్ తిప్పుతాడు. డబ్బులు లేకపోతే కూడా నెక్స్ట్ టైం ఏదో బాయ్ అంటాడు. అలా మంచి మనసున్న ఆటో వాళ్ళకి ఈ శ్రీదేవి డ్రామా కంపెనీ ఎపిసోడ్ డెడికేటెడ్. అండ్ ఈవెంట్ వచ్చి శ్రీదేవి డ్రామా కంపెనీ కండక్ట్ చేయాలి, అంతే కదా? అబ్సల్యూట్లీ. మేము ఎన్నో ఈవెంట్స్ చేసాము, అసలు ఇస్తామని చెప్పి లాస్ట్ లో డబ్బులు ఎక్కొట్టిన వాళ్ళు ఉన్నారు. కానీ ఈ రోజు నేను రష్మి ఇద్దరు కలిసి చెప్తున్నాము, ఈ ఎపిసోడ్ ఆటో వాళ్ళకి డెడికేట్ చేస్తున్నారు కాబట్టి చిల్లి గవ్వ కూడా తీసుకోకుండా మేము ఎంటర్టైన్ చేస్తాం. ఇప్పుడు ఏంటి, మీకు ఎంటర్టైన్మెంట్ కావాలంతే కదా? ఎంటర్టైన్మెంట్ స్టార్ట్ అవ్వాలంటే రష్మి మీరు అక్కడ, నేను ఇక్కడ. శ్రీదేవి డ్రామా కంపెనీ ఎప్పుడు కొత్తగా ఏదో ఒకటి చేయడానికి ట్రై చేస్తూ ఉంటది. కాబట్టి ఈ రోజు శ్రీదేవి డ్రామా కంపెనీ ఆటో డ్రైవర్ స్పెషల్ ఎపిసోడ్ లో అందరూ ఆటో డ్రైవర్ కాస్ట్యూమ్స్ వేసుకొని వచ్చారు. అందరూ ఈక్వల్ గా ఫీల్ అవ్వాలని మీ అందరికి సపోర్ట్ గా నేను కూడా నర్స్ కాస్ట్యూమ్ వేసుకొని వచ్చా. సీరియస్లీ, మీకు ఏమైనా ఆటోలో వెళ్ళేటప్పుడు ఎలాంటి దెబ్బలు తగిలినా, యాక్సిడెంట్ జరిగినా నేను ఉంటా హెల్ప్ చేయడానికి. ఫస్ట్ ట్రీట్మెంట్ నువ్వే తీసుకో, దాని తర్వాత వేరే వాళ్ళకి. ఎంటర్టైన్మెంటే కాదమ్మా, మేము అన్ని రకంగా సర్వీస్ ఇస్తాము.
ఇంకేం మాత్రం ఆలోచించుకుంటా ఎంటర్టైన్మెంట్ బిగిన్ చేద్దామా? సో లెట్స్ బిగిన్ శ్రీదేవి డ్రామా కంపెనీ ఆటో డ్రైవర్ స్పెషల్ ఎపిసోడ్. సో మన శ్రీదేవి డ్రామా కంపెనీ నడుస్తుంది ఈ రోజు ఆటో డ్రైవర్ స్పెషల్ ఎపిసోడ్. అండ్ ఈ స్పెషల్ ఎపిసోడ్ ని కాస్త స్పెషల్ చేయడానికి వచ్చేస్తున్నారు ద మూవీ టీమ్ ఆఫ్ సమ్మేళనం. ఒక్కో క్షణం ఇలాగే మనం కలల్నే కనేద్దాం, కన్నీళ్లతో మరింకేంటని కలల్నే గెలుద్దాం ఈ నిమిషం. అందం అమ్మాయి అయితే నీలా ఉందా అన్నట్టుందే, మోమాటాలే వదల్నాయే అడగాలంటే కౌగిలే. మీ హీరోయిన్ తో డాన్స్ చేస్తున్నారండి, మీరు అలా చూస్తున్నారు. ఆల్రెడీ మా సీరీస్ లో నేను డాన్స్ వేసాను కదా, సో ఈసారి మళ్ళీ వేయాలి, కుదరదు. కమ్ ఆన్ మ్యూజిక్. రష్మి అయితే నేను ఈ మూవీలో సెకండ్ హీరోయిన్ తో నేను డాన్స్ చేస్తా. అందం అమ్మాయి అయితే నీలా ఉందా అన్నట్టుందే. ఒక్క నిమిషం ఏంటి హీరోయిన్స్ తో డాన్స్ చేస్తే సినిమాలో ఉన్న హీరోతో నేను డాన్స్ చేయనా ఏంటి? నేను కూడా సెకండ్ హీరోతో డాన్స్ చేస్తా. మ్యూజిక్. ఆ డైరెక్టర్ అడుగు ఈవిడతో డాన్స్ చేయడానికి ఓకేనా కాదా అని. మీరు ప్రొడ్యూసర్ తోనే చేస్తున్నారు, ఆవిడ డైరెక్టర్ తో చేయడం తప్పేం లేదు. ఒక్క నిమిషం, ఇక్కడ కన్ఫ్యూజన్ ఉంది. ప్రొడ్యూసర్ ఎవరు ఇక్కడ? ఆవిడే. యోది ప్రొడ్యూసర్. నా లెవెల్ పెరిగిపోయింది. హీరోయిన్స్ తో కాదు, ప్రొడ్యూసర్స్ తో డాన్స్ చేస్తా. అందం అమ్మాయి అయితే నీలా ఉందా అన్నట్టుందే, మోమాటాలే వదల్నాయే అడగాలంటే కౌగిలే. వెల్కమ్ టు ద టీమ్ ఆఫ్ సమ్మేళనం టు శ్రీదేవి డ్రామా కంపెనీ. సక్సెస్ఫుల్ గా ఈ టీవీ విన్ యాప్ లో రన్ అవుతున్న ఈ సినిమా ప్రొడ్యూసర్ ప్రీతి గారు అండ్ అలాగే డైరెక్టర్ తరుణ్ గారు. సో షార్ట్ అండ్ స్వీట్ గా తరుణ్ గారు సినిమా గురించి మా ఆడియన్స్ కి ఏం చెప్పాలనుకుంటున్నారు? సమ్మేళనం ఇస్ ఆల్ అబౌట్ లవ్ అండి, లవ్ అండ్ ఫ్రెండ్షిప్. యు లవ్ ఇట్ యాక్చువల్లీ. ఇండియా మొత్తం #1 ట్రెండ్ అవుతుంది రైట్ నౌ. ఇట్ ఈస్ హావింగ్ గ్రేట్ రివ్యూస్. వెరీ హ్యాపీ థింగ్ ఫర్ మీ. నువ్వే నిజం, నీతోనే నిజం, ప్రపంచం మరుద్దాం. డైరెక్టర్ గారు హ్యాపీ అయితే ప్రొడ్యూసర్ గారు అయితే ఇంకా హ్యాపీగా ఉంటారు. సో ప్రీతి గారు. Thank you so much, Andy, for giving us a chance to come up here to be in front of you guys. I mean, we do watch very regularly. Ante meer chese edaina kuda bale aanandam teppista untundi, and everyone loves in UK as well. So it's been really good for me to be here standing in front of you. Induja garu, thank you so much, and thank you for helping us Sammelanam to be here, and everyone who has helped us on the way as well. Thank you so much. And now moving on to the cast, the pretty lady. Yes, of course, ladies first. మేము ఒక చాలా మంచి సిరీస్ తీసాము సమ్మేళనం అని. ఈటీవీ విన్ యాప్ లో నడుస్తుంది అండ్ చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. అండ్ వీ జస్ట్ వాంట్ టు స్ప్రెడ్ ద వర్డ్ బికాస్ చాలా మంచి సిరీస్. అందరు చూస్తే చాలా బాగా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఒక వీకెండ్ మస్ట్ నైస్ గుడ్ వాచ్ లాగా ఉంటుంది. సో ప్లీజ్ వాచ్ చేయండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. చాలా మంచి సీరియస్, ఆల్రెడీ మంచి హిట్ లో ఉంది. సో శ్రీదేవి డ్రామా కంపెనీ మాకు ఇంకా హెల్ప్ చేస్తుంది, ఇంకా వైడర్ ఆడియన్స్ కి రీచ్ అవడానికి హెల్ప్ చేస్తుందని నమ్మాము అండ్ అవుతుందని మాకు తెలుసు కూడా. డెఫినెట్ గా. సో థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ అస్. వీళ్ళ సిరీస్ ట్రైలర్ ఇది ఏం బుక్ రా? సమ్మేళనం. జాతకు వాళ్ళతో ఎలా ఉండాలో నీకు తెలీదా? ఇంట్లో నేర్పించలేదా? తనెవరో నాకెలా తెలుస్తుంది? Sammelanam playing successfully only on eTV Win app. Do watch it. Binge watch on this series immediately. ఇంకా చాలా విశేషాలు సిరీస్ గురించి మాట్లాడుకుందాము. బట్ ఫర్ నౌ ప్లీజ్ డు హ్యావ్ అ సీట్ అండ్ ఎంజాయ్ ది షో.